అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా అంతిమ దర్శనం 1969 ఫిబ్రవరి 7వ తారీఖున మెహర్ బాబా భౌతిక కాయాన్ని చూసిన ప్రేమికులు ధన్యులు. ప్రియతముని ఎడబాటు భరించలేక బాధాతప్త హృదయాల నుండి ప్రతిధ్వనించిన అవతార్ మెహర్ బాబా కీ జై అనే జయ జయధ్వానాల మధ్య సమాధిలో నిక్షిప్తం చేశారు. ఆ రోజు పార్సీ పంచాంగం ప్రకారం మెహర్ బాబా జన్మదినం అయ్యింది. మెహర్ బాబా తన భౌతిక కాయాన్ని త్యజించిన రోజు ఎందరికో ఎన్నో వింత సంఘటనలు, అనుభూతులు కలిగాయి. ఎందరో బాబాను భౌతికంగా చూచి దర్శించుకునిన ఆనందానుభూతిని పొందారు. ఆఫ్రికా దేశ తూర్పు ప్రాంతంలో గల ముంబాసా నగరంలోని బాబా ప్రేమికులు 1969 జనవరి 31 మధ్యాహ్నం 12:15 పట్టపగలు అర్ధరాత్రి వలె చీకటి అలుముకొని సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించిందా అన్న భ్రమ అనుభూతి పొందారు. వారికి ఆ అనుభూతి కొన్ని నిమిషాల దాకా ఉన్నది. అలాగే మహమ్మదీయులకు పవిత్ర యాత్రాస్థలమైన మక్కాలో 1969 జనవరి 31 నుండి 1969 ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మెహర్ బాబా శరీరం సమాధిలో నిక్షిప్తం చేసే వరకు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసి కాబా ఆవరణ అంతా నీటితో నిండిపోయింది. ఆ 8 రోజులు ఎవ్వరూ కాబా వద్దకు వెళ్లే వీలు లేకుండా పోయింది. మక్కా చరిత్రలోనే ఇది అపూర్వమైనది. ప్రియతమ అవతార్ మెహర్ బాబా అన్నారు, నా విశ్వ కార్యక్రమంలో అత్యధిక భాగం ఈ మెహరాబాదు కొండపైనే జరిగింది. నా యొక్క అంతిమ విశ్రాంతి స్థలంగా నేను ఈ ప్రాంతాన్నే ఎన్నుకున్నాను. నేనీ శరీరాన్ని త్యజించినప్పుడు అది ఈ సమాధిలో విశ్రాంతి తీసుకుంటుంది అన్నారు మెహర్ బాబా. 70 సంవత్సరాల తర్వాత ఈ మెహరాబాదు కొండ విశ్వవిఖ్యాత యాత్రాస్థలంగా కాగలదు. ఈ ప్రాంతం చుట్టూ ఒక పెద్ద పట్టణం పెరుగుతుంది అన్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా 1969 జనవరి 31వ తేదీన తన భౌతిక శరీరాన్ని వదిలివేశారు. అలా బాబా తన జీవితాన్ని అందరికీ అందుబాటులో ఉంచారు. అవతార పురుషుని యొక్క గాని సద్గురువు యొక్క గాని భౌతిక శరీర త్యాగం మరణం కానేరదు. ఆ శరీరాన్ని అతడు ఉపయోగిస్తున్నప్పుడు కూడా దానితో అతనికి ఏ విధమైన సంస్కార బంధం కానీ అనుబంధం కానీ ఉండదు. వారిలో పరిమితమైన వ్యక్తిత్వం కానీ అహంభావపూరితమైన మనస్సు కానీ లేని కారణంగా వారి శరీర త్యాగం అనగా సాధారణంగా అనుకునేటట్లు అంతము కూడా కాదు అన్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా శరీర త్యాగ వార్త మెహరాజాదులోని వారందరికీ కూడా తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. మెహర్ బాబా పురుష మండలి బాబా గది విడిచివచ్చి ఫ్రాన్సిస్ గదిలో సమావేశమై ప్రపంచంలోని బాబా సెంటర్లన్నిటికీ పంపవలసిన తంతి వార్తను గురించి మొదట చర్చించారు. తన ప్రేమికుల అందరి హృదయాలలో శాశ్వతంగా నివసించడానికే అవతార్ మెహర్ బాబా వారు 1969 జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 12:15 తమ భౌతిక కాయాన్ని త్యజించారు. ప్రియతమ బాబా శరీరం ఫిబ్రవరి 1వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మెహరాబాదులో చాలా కాలం క్రితమే నిర్మించిన ఆయనచే ఆదేశింపబడిన సమాధిలో ఉంచబడుతుంది అని చివరకు నిశ్చయించారు. అందరి మనసులు స్తంభించిపోయినట్లుగా కనబడ్డాయి. బాబా అనంతుడు అని చెప్పి డాక్టర్ గిండే మండలి వారిని ఓదార్చారు. స్త్రీ మండలి, ముఖ్యంగా మెహరామాయి తీవ్రమైన ఆఘాతానికి గురై ఎక్కువగా దుఃఖించారు.
డాక్టర్ గిండే బాబా యొక్క నిర్యాణాన్ని ధృవీకరించే పత్రాన్ని అతడే వ్రాశారు. బాబా అన్నారు, నేను శరీరం ఎక్కడ వదిలినా తీసుకువచ్చి మెహరాబాదులోని సమాధిలో ఉంచవలసిందని అనేకమార్లు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు ఇరిచి. అంతేకాక తాను శరీరం వదిలిన తర్వాత బిగిన్ ద బిగిన్ అనే పాటను వినిపించవలసిందిగా కూడా బాబా అన్నారని ఇరిచి జ్ఞాపకం చేసుకున్నారు. ఇరిచి ఒకసారి బాబాను ఇలా అడిగారు, బాబా, మీ శరీరాన్ని సమాధి వద్దకు తీసుకుని వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే ఏమి చెయ్యాలి అడిగాడు ఇరిచి. ఆ విధంగా జరిగే పక్షంలో 15 రోజుల పాటు తీవ్రంగా కృషి చేసిన తర్వాత తన దేహాన్ని ఖననం చేసి అస్థికలను మెహ్రాబాదులో తీసుకువచ్చి సమాధిలో ఉంచవలసిందిగా బాబా చెప్పారు. 6 గంటలలోగా బాబా శరీరాన్ని మెహ్రాబాదుకు తరలించి వేయాలని డాక్టర్ గిండే సూచించారు. మెహ్రా ఇతర స్త్రీమండలి బాబా యొక్క దేహాన్ని మెహ్రా జాదులోనే నిలిపివేయాలి అనుకున్నారు.